విద్యార్థులందరికీ అభినందనలు. డిఎస్సి రాసేటటువంటి మీలో కొద్దిగా నిరుత్సాహం రావడం నేను గమనిస్తున్నాను. ఎందుకంటే డిఎస్సి దగ్గరకు వచ్చినట్టుగా వచ్చి ఇంకా సందిగ్ధత వెళ్ళలేదు అనేటువంటి ఆలోచన మీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అయితే గుర్తుంచుకో, మీరు వెళ్ళేటటువంటి ప్రభుత్వ ఉద్యోగంలోకి ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. దాన్ని సాధించడం కోసం ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నో మనశ్శాంతి లేని రోజులు కూడా మీరు గడపాల్సి వస్తుంది. నిద్ర లేని రాత్రులు కూడా గడపాల్సి వస్తుంది. అప్పుడు మాత్రమే అద్భుతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగం అనేటటువంటి వరం మిమ్మల్ని వరిస్తుంది. ఒక్క విషయం మీరు గుర్తుంచుకోండి, ఒక వారం రోజుల్లో ఈ భూమి నుంచి అంతరిక్షానికి వెళ్ళి తిరిగొద్దామనేటటువంటి మన భారత సంతతికి చెందినటువంటి ఈమె సునీత విలియమ్స్ దాదాపుగా 9 నెలల పాటు అంతరిక్షంలో ఉండిపోతుందని ఆమె అనుకునుందా? 9 నెలల పాటు దుర్భరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె అనుకునుందా? ఒక్కసారి మీరు ఇందులో గమనించవచ్చు. విజయం ఊరికే రాదు. ఒక్కోసారి సునీత విలియమ్స్ గారిలా ఎక్కువ కాలం వేచి ఉండాల్సిందే అనేటువంటి విషయాన్ని మనకు తెలుస్తూనే ఉంటుంది. అంతరిక్షంలో మనం ఉన్నంత సాఫీగా అసలు పరిస్థితే కనిపించదు. ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులకు భిన్నంగా ఉంటుంది. వాసన కూడా మారిపోతుంది. నిద్రకు కరువుగా ఉంటుంది. మినిట్ టు మినిట్ పర్యవేక్షణ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాసెస్ చేసిన ఆహారం ఎంత అవసరమో అంతే తినాల్సి ఉంటుంది. కనీసం బాడీని కదిలించడానికి కూడా జీరో గ్రావిటీలో ఉంటారు కాబట్టి తాళ్ళుతో కట్టేసుకొని వాళ్ళు ఎక్సర్సైజ్ కూడా చేయాల్సి వస్తుంది. ఆఖరికి తనువు తీరా తాగేటటువంటి నీళ్లు కూడా తమలో ఉండేటువంటి స్వెట్ చెమటని వడపోసుకోవాలా, లేదా మూత్రాన్ని రీసైక్లింగ్ చేసుకుని తాగేటటువంటి దుర్భర పరిస్థితులను అనుభవించి దాదాపుగా 9 నెలల పాటు అక్కడ ఉండి ప్రపంచానికి ఎన్నో రకాలైనటువంటి సేవలను అందించి ఈరోజు ఈమె మన దేశానికి ఇక్కడ మన ప్రపంచంలో అడుగు పెట్టడం అనేటువంటిది ఎంతో అద్భుతమైనటువంటి విషయంగా నాకు అనిపిస్తూనే ఉంటుంది. మరి మీరు చేసేటటువంటి కృషి ఇంత భయంకరంగా ఉంటుందా? ఒకసారి మీరు ఆలోచించండి. పరిస్థితులు అందరికీ ఒకే రకంగా ఉండవు. కొద్దిగా మారుతూ ఉంటాయి. దానికి అనుకూలంగా నీ మైండ్ సెట్ని మార్చుకుంటూనే ఉండాలి. ఏమో దాదాపుగా 6 నెలల పాటు మీరు వెయిట్ చేస్తారు, ఇంకా 6 రోజులు వెయిట్ చేయలేరా? 6 వారాలు వెయిట్ చేయలేరనేటువంటి ఆలోచన నాకు వస్తుంది. కాబట్టి మిత్రులారా, మీ స్నేహితులతో నెగిటివ్ మైండెడ్తో ఉండేటువంటి స్నేహితులతో దూరంగా ఉండండి. తిరుపతి శ్రీ ప్రకృతి స్టడీస్ యాప్లో ఉచితంగా మనం వీక్లీ గ్రాండ్ టెస్ట్లు మనం పెడుతున్నాం. 3, 4, 5 తరగతులకి వీక్లీ గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నాం. అదే రకంగా 23వ తారీఖు నుంచి కొత్త రివిజన్ టెస్ట్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. మిత్రులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేసి మీకు ఒక అద్భుతమైనటువంటి ఓపికతో మీరు గొప్ప విజయాన్ని సాధిస్తారని నేను అనుకుంటూ మీకందరికీ ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ లక్.